వెల్కమ్ టు రావు గారి ఇల్లు. చాలా సులువుగా తేలిగ్గా చేసుకోగలిగే మునక్కాడ ఫ్రై అండి ఇది. మామూలు తాలింపు, కొన్ని మునగ ముక్కలు, కొద్దిగా శనగపిండితో ఈ రుచికరమైన వేపుడు చేశానండి. రండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చూడండి, 2 మునక్కాడలను ఇలా కట్ చేసుకోవాలి. పైన ఉండే పీచును తీసేయాలి. 2 టేబుల్ స్పూన్ల శనగపిండి, రుచికి సరిపడా ఉప్పు, పోపు కోసం 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినపప్పు, 1/4 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి, 2 రెబ్బల కరివేపాకు తీసుకోవాలి. చూడండి, ముందుగా మునక్కాడలను ఉడికించుకోవాలి. దీనికోసం స్టవ్ పై 1/2 లీటర్ నీళ్ళు మరిగిస్తున్నానండి. మరిగే నీళ్ళలో 1/4 టీ స్పూన్ పసుపు, కొద్దిగా ఉప్పు వేయాలి. ఇప్పుడు మునక్కాడలు కూడా వేసి 5 నిమిషాలు ఉడికించాలి. మంట మీడియంలో ఉంచి ఉడికించండి. చూడండి, 5 నిమిషాలు అయిందండి. మునక్కాడలు ఇలా ఉడకాలి. ఇంతకంటే ఎక్కువ ఉడికించొద్దండి, ఫ్రై చేసుకునేటప్పుడు విడిపోతాయి. స్టవ్ కట్టేసి వెంటనే నీటిలో నుంచి మరి ప్లేట్లోకి తీసుకోవాలి. వేడి నీటిలో ఉంటే చిముడిపోతాయండి. సాధారణంగా మునక్కాడలు చాలా త్వరగా ఉడికిపోతాయండి, ఎక్కువ ఉడికించక్కర్లేదు. చూడండి, స్టవ్ పై బాండీ పెట్టి 2 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేయాలి. ముందుగా పోపు దినుసులు వేయాలి. అవి దోరగా ఫ్రై అవ్వాలి. ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసి ఫ్రై చేయాలి. తాలింపులో ఉడికించుకున్న మునక్కాడలు కూడా వేసి కలపాలి. మంట సిమ్లోనే ఉంచండి. దీంట్లోనే శనగపిండి కూడా వేసి బాగా కలపండి. సన్న మంటపై శనగపిండి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలి. చూడండి, మునక్కాడలో శనగపిండి నెమ్మదిగా ఫ్రై అవుతున్నాయి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ సరి చూసుకుని వేసుకోవాలండి, ఎందుకంటే మునక్కాడలు ఉడికించే నీళ్ళలో కూడా మనం ఉప్పు వేసుకున్నాం కదా. చూడండి, మునక్కాడలను నెమ్మదిగా తిప్పుతుండాలి, లేకపోతే విడిపోతాయి. దాదాపు 10 నిమిషాలు అయిందండి. చూసారా, శనగపిండి బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది. మునక్కాడలు కూడా బాగా వేగాయి. మన ఫ్రై రెడీ అయిపోయినట్టే. స్టవ్ కట్టేసి సర్వ్ చేసేసుకోవచ్చు. ఈ శనగపిండి ప్లేస్లో వేయించిన పుట్నాల పొడి కూడా వేసుకోవచ్చు, లేదంటే పల్లీ పొడి కూడా వేసుకోవచ్చండి. మరొకసారి నేను ఆ వెరైటీ ఫ్రై చేస్తాను. మునక్కాడలు శనగపిండితో చాలా ఈజీగా చేసుకోగలిగే టేస్టీ ఫ్రై అండి ఇది. వైట్ రైస్లోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ రావు గారి ఇల్లు ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.